డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఒకసారి విజయ అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే అమ్మ. అండి. అమ్మ, మనిషి అంటేనే ఆశ పోతూ అంటూ ఉంటారు. ఆశ, నిరాశ, దురాశ. నిజంగా ఈ మూడు ఒక మనిషిని ఏమంటారు, ఒక దాంట్లోకి తోసేస్తుంది. ఏమంటారు, ఒక నిరాశ, నిస్పృహలు అని అంటూ ఉంటారు. అంటే ఒక పాతాళంలోకి తోస్తుందమ్మ. నిజంగానే ఆశ ఉండాలండి. ఆశ కంపల్సరీగా ఉండాలి. ఆ ఆశ ఎలా ఉండాలి, ఎలా ఉన్నప్పుడు ఆ ఆశ నిరాశ అవుతుంది? సో ఆశ అంటే మనము ఈ ప్రపంచంలో బతికేదే ఒక ఆశతో బతుకుతాం. ఏమని బతుకుతాం అండి? నిజంగా మనము రేపు సూర్యోదయాన్ని చూస్తాము, నేను షూట్ అయిన తర్వాత ఇంటికి క్షేమంగా వెళ్తాను కదా. తర్వాత ఒక విద్యార్థి ఒక స్కూల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను పాస్ అవుతాను అనే ఒక ఆశ కదా. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నేను సెలెక్ట్ అవుతానని ఒక ఆశ. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇది జనాలకు అంతగా చక్కగా రీచ్ అవుతుంది, మనం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నామని ఆశ. వ్యూవర్షిప్ కోసం కాదు కదా. అట్లాగే ఒక వైఫ్ అండ్ ఒక భార్యాభర్తలు, ఒక పెళ్లి కూతురును పెళ్లి కొడుకును ప్రతి ఒక్కరు అక్షంతలు వేసి ఏం దీవిస్తారంటే, పిల్లా పాపలతో 100 సంవత్సరాలు చక్కగా కాపురం చేసుకోండి అని దీవిస్తారు. అది కూడా ఒక ఆశ కదా. ఒక ప్రెగ్నెంట్ ఉండే తల్లి డెలివరీ రూమ్ లోకి వెళ్తున్నప్పుడు 12 బిడ్డతో నేను వస్తానని ఆశ. ఇవన్నిటికి ఏంటంటే ఆశ. ఈ ఆశతోనే మన బతుకే ఆశ అండి. ఆశతోనే బతుకుతాము. ఆశ ఉండాలి. కానీ మీరు అన్నట్టు ఆశ ఉండడం వేరే, దురాశ ఉండడం వేరే. సో ఆశ ఉంటే నిజంగా తప్పకుండా నేను ఎగ్జామ్ పాస్ అవుతాను అని ఒక ఆశ. నేను నా విష్ అనమాట, నా కోరిక. తప్పకుండా అవుతాను. నాకు ఆరోగ్యం బాగలేదు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నేను బాగా బయటకు వస్తానని ఒక ఆశ కదా. ఎగ్జామ్ పాస్ అవుతున్న వాళ్ళకు పాస్ అవుతానని ఆశ. ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను సెలెక్ట్ చేసుకుంటారని ఆశ. ప్రతి ఒక్క దాంతో ఆశతోనే మనం బతుకుతాం. బతకాలి కూడా, అదే మన మనుగడ. కాకపోతే మీరు అన్నట్టుగా దురాశ ఉంటుంది చూడండి. ఆ దురాశ అనేది దుఃఖానికి చేయటని కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇంకా దీనికి ఒక రెట్టింపు అవుతుంది, సో నేను ఇలాంటివి అంటే తప్పుడు మార్గాలు వెళ్ళి సో దాన్ని లాస్ట్ కింద జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక నెల కిందట మనం విన్నాము, ఒక వైజాగ్లో ఒక డాక్టర్ అండి, ఆవిడ చాలా మంచి ఫేమస్ డాక్టర్. ఆవిడకి ఎవరో చెప్పారంట, అమ్మ మేము మీ ఇంట్లో వచ్చి ఏదో ఆయిల్ పుల్లింగో రైస్ పుల్లింగో, నాకు కరెక్ట్గా అది ఐడియా లేదండి, చేస్తే మీ ఇంట్లో ఒక దుష్టశక్తి ఉంది, ఆ దుష్టశక్తి పోతే మీకు తప్పకుండా మీకున్న ఆస్తి డబల్ అవుతుంది, మీ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం డబల్ అవుతుందని చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే, ఒక 5 లక్షలు కట్టమంటే 5 లక్షలే కదా అని కట్టింది. కట్టిన తర్వాత ఒక డాక్టర్ ఆమె 5 తర్వాత 10 ఇచ్చారు, 10 తర్వాత 20 ఇచ్చింది, 20 తర్వాత 25 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్గా 1,50,00,000 రూపాయలు ఇచ్చారు. అదొక ముఠా అనమాట. ఆ ముఠా వాళ్ళందరూ వచ్చేసి ఇంట్లో హడావిడి చేసి, ఎవరికి చెప్పకూడదు, వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పకుండా, ఆయన లేనప్పుడు ఈమె అన్ని పూజలు చేయించి, వాళ్ళు ఎలా వచ్చారంటే ఒక బౌన్సర్స్తో వచ్చారనమాట. చాలా పక్కడ్బందీగా వచ్చారు. 1,50,00,000 రూపాయలు ఈవిడ దగ్గర తీసుకున్న తర్వాత ఆవిడ అడిగింది, అదేంటి నాకేమీ లాభం జరగలేదు, మరి ఇదంతా పోయిందంటే, ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని చెప్పారు ఆవిడ. మరి దాన్ని ఏమంటారు? దురాశ. అసలు డాక్టర్ అయ్యి అదే చెప్తున్నానండి. అంటే అలాంటిది దురాశ. దురాశ అంటే ఏంటంటే ఉన్న దాంతో ఎస్, నీ దగ్గర ఓన్లీ 2 కోట్ల రూపాయలునే, నీకు తృప్తిగా లేదు, కష్టపడి సంపాదించుకో, నీ తెలివితేటలతో ఇంకా వేరే ప్రాక్టీస్ చేసి ఇంకా నీ ప్రాక్టీస్ పెంచుకొని, పేషెంట్ని పెంచుకొని, లేకపోతే ఇంకా వేరే ఒక పని చేసుకుంటే నీకున్న డబ్బులు 2 కోట్లు 4 అయితే 4 కోట్లు 8 అవుతాయి. అంతేగాని ఇలాంటి పని చేస్తే అది దురాశే కదండి. అంటే కష్టపడకుండా నీకు డబ్బులు రావాలి అంటే అది దురాశే అవుతుంది కదా. చాలా మటుకు నేను చూసానండి, నేను మొన్న విన్నాను ఎక్కడో, ఎవరో ఒకతను చిత్తూరు నుంచి ఒక అనంతపూర్ ఆవిడికి ఫోన్ చేశాడు. అంటే వాళ్ళ దగ్గర ఒక నెట్వర్క్ ఉంటుందండి. చేసి మా ఇంట్లో పాత ఇల్లు అదేంటి మేము పడగొడుతుంటే మాకు కొంచెం బంగారం దొరికింది, మేము ఆ బంగారాన్ని అమ్ముకోలేము, కాబట్టి మీకు కావాలంటే ఇస్తాను అంటే, అదేదో 40 లక్షలో 50 లక్షలు 10 లక్షలకే ఇస్తానంటే, లేదు మిమ్మల్ని ఎలా నమ్ముతాము అంటే, మీరు రండి మా ఇంటికి అంటే, వీళ్ళు పనిబడే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న బంగారం ముక్కించి మీకు కావలసిన వాళ్ళతో చూపించుకోండి అన్నారు. వీళ్ళు చాలా తెలివిగా వీళ్ళ వెంట ఈ గోల్డ్ స్మిత్ని కూడా తీసుకెళ్లారు. అతను చూసి అవును ఇది బంగారమే అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అంతా పక్కడబంది అయిన తర్వాత మేము డబ్బులు అరేంజ్ చేసుకుంటామన్నారు.
వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేశారు గోడ నేను అంతా చూశాను కదా, నేను రాను, మీకు అదే ఇస్తాడన్నాడు. అతను రాలేదు. వీళ్ళకి దాదాపు 1 కిలో బంగారం అని చెప్పేసి ఇచ్చారు. ఇంటికి వచ్చి చూసిన తర్వాత చాలా రకరకాలుగా చేయించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళకి చెప్పరు, ఇంట్లో వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే అబ్బాయి ఇంత బంగారం చూస్తే వీళ్ళందరూ మళ్ళీ మమ్మల్ని అడుగుతారేమో వాటాలు అన్నట్టు వెళ్తే అతను చెప్పాడు, ఇవి రోల్డ్ గోల్డ్, ఓన్లీ బంగారం పూసి ఇచ్చారని చెప్పారు. మరి ఆ దురాశ కాదా చెప్పండి. సో ఇలాంటి దురాశలు ఉన్నందువల్ల ఏమవుతుందంటే నష్టపోతామండి. ఆశ ఉండడం వేరే, దురాశ చాలా కష్టం. దురాశ మళ్ళీ చెప్తున్నా దుఃఖానికి చేటు. కాబట్టి మీకు నిజంగా డబ్బులు కావాలి, జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలంటే కష్టపడి సంపాదించుకోండి. కష్టపడి మీరు ఒకవేళ మీకు సరిపోదు అంటే డబల్ డ్యూటీలు చేసుకోండి, ఇంకా వేరే సైడ్గా ఏదైనా బిజినెస్లు చేసుకొని కష్టపడి సంపాదించాలి. కానీ ఈ దురాశ పడితే ఉన్నది పోగొట్టుకుంటారు కదా. ఇప్పుడు ఆ డాక్టర్ గారికి ఎంత హరాస్మెంట్ అండి. లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తానన్నారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు అన్నారు. మరి ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పండి. మీకు అదంతా అవసరమా? మళ్ళీ మీరు గుర్తుందో లేదో, లైఫ్ స్టైల్లో ఒక పెద్ద అఫీషియల్ అతనికి ఏం చెప్పారంటే, మీ బిజినెస్ కొంచెం డల్గా ఉంది, మీ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే నేను ఇంటికి వచ్చి ఏదో రైస్ పుల్లింగో ఏదో చేస్తానంటే ఒక బిందె పెట్టాడు. ఆ బిందెలో మీ ఇంట్లో ఉండే బంగారం అంతా తెచ్చి వేయమన్నాడు. బంగారం వేసి మూట కట్టిన తర్వాత ఏం చేశారంటే, మరి 10 నిమిషాల తర్వాత నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత మీరు తెచ్చుకోండి అన్నాడు. అదేం చేశాడంటే అదే ప్లేస్ లో ఇతను అదే బంగారం, అంటే వాళ్ళకి ఉంటాయి ఇట్లాంటి మోసం చేసేవాడికి ఎన్నో ఆ బిందె ప్లేస్ లో ఇంకొక బిందె పెట్టాడు, అందులో అంతా నకిలీ పెట్టాడు. ఎక్కడ పోయాడో తెలియదు. అతను పోయింది కదండి, అది దురాశే కదా కదా. ఉన్న బిజినెస్ ను నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తెలివిగా పనిచేయాలి అనేది ఉండాలి. కానీ సో ఇవన్నీ దురాశలకు వల్ల ఏమవుతుందంటే జీవితంలో మీరు నష్టపోతారు. అంటే అంటారు కదా దొంగకు తేలు కుట్టింది అంటారు. అంటే దొంగ ఒక ఇంటికి దొంగ వస్తే వాడు ఏదో దొంగ వాడికి తేలు కుడుతుంది, వాడు గట్టిగా అరిస్తే పట్టుకుంటారు, పోనీ చెప్పకుండా అంటే వాడి ప్రాణం పోతుంది. ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి అనమాట. దొంగకు తెలియనంటే ఎవరికి చెప్పలేరు. చుట్టుపక్కల సిగ్గులేదా నీకు, ఇంత డాక్టర్ అయ్యావు, ఇంత చదువుకున్నావు, నీవు ఆశపడ్డావని తిడతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే డబ్బులు పోయినాయి. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఆశ వేరే. మీరు నిజంగా ఆశ అనేది భగవంతుడు మనకి తప్పకుండా, మనం ఆశతోనే ప్రతి క్షణం ఇవాళ మనం ఊపిరి పీలుస్తున్నామంటే నేను సెకండ్ మినిట్ లో కూడా బతికుంటాను అనే ఆశతోనే ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు నిజంగా ఆశ ఉండాలండి. ఆ ఆశ పాజిటివ్ వేలో ఉండాలి. ఇలాంటి దురాశలు ఉంటే మాత్రం జీవితంలో చాలా నష్టపోతాం. కాబట్టి ఆశతోనే ఉండాలి, ఆశతోనే బతకండి. నేను సాధిస్తాను అనే ఆశతో ఉండాలి. కానీ దురాశతో నేను ఇట్లాంటి అక్రమ మార్గాల ద్వారా నేను డబ్బులు సంపాదిస్తాను అంటే మీకు చాలా నష్టపోతారు. ఆశ పడడంలో తప్పలేదు. నేను కూడా ఆశపడతా, మీరు కూడా ఆశపడతారు, ప్రతి ఒక్కరు మనం ఆశపడతాం. ఆశ లేని మనిషి ఉండరు. ఆశ ఉండాలి కూడా. మనిషి బతకాలి అంటేనే ఆశ ఉండాలండి. అంతే. ప్రతి క్షణం నేను చనిపోతానేమో అని అనుకోకుండా నేను బతుకుంటాను, నేను రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తాను అంటాం. నేను వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్లి అంటాం. ఎందుకు? వచ్చే సంవత్సరం నేను ఉంటానని ఆశతోనే కదా. రేపు మేడం షూట్ ఉంది రండి అంటే మీరు నేను ఉంటామనే కదా షూట్ పెట్టుకుంటాం. సో అట్లాగే మనం రేపు కలుద్దాము అంటామంటే మనం ఉంటామనే ఆశ కదా. అంటే ఇలాంటి ఆశలు ఉండడం మేలు. కానీ ఇలాంటి దురాశలు ఉంటే జీవితంలో చాలా నష్టపోతామండి. దయచేసి ఇలాంటివన్నీ బంగారాలు ఇస్తాము, మీ ఇంటికి పూజలు చేస్తాము, దాని తర్వాత మీ ఇంట్లో ఉండే డబ్బులు రెట్టింపు అవుతుంది, మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నేను ఇది పూజ చేస్తే మీకు ఏమీ కావండి. ఆరోగ్య సమస్యలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పూజలతో పాటు ఇది కూడా చెయ్యాలి. కాబట్టి దయచేసి దురాశ పడకండి, ఆశతోనే జీవించండి. సూపర్. థ్యాంక్ యూ.